ఖమ్మం జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ఉధృతంగా పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు రోడ్లపై కూడా వర్షం నీరు వచ్చి చేరుతుంది. ఇంకొక 2-3 రోజులు కూడా ఇలాంటి వర్షాలు కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంకోవైపు ఏజెన్సీ గ్రామాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఖమ్మంకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేందర్, ఖమ్మంలో వర్షం ఎడతెరపు లేకుండా పడుతుంది. ఇంకో 2 రోజులు కూడా వర్షం ఇలానే కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అశ్వరావుపేటలో కూడా రికార్డు స్థాయిలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడ నీటి దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం 32 అడుగులు కూడా భద్రాచలంలో గోదావరి నీటి మట్టం చేరింది. 43 అడుగులు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులు చేరితే రెండవ ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు జారీ చేయనున్నారు. అటు తాలిపేరు ప్రాజెక్టు కూడా గంట కూడా అక్కడ ఇన్ఫ్లో భారీగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాలిపేరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 74 మీటర్ల కానీ ప్రస్తుతం 72 మీటర్లకు చేరింది. అటు ఇన్ఫ్లో కూడా 70,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. అవుట్ఫ్లో కూడా 70,000 క్యూసెక్ల కూడా 18 గేట్లు ఎత్తి నీటిని దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్నాయి. ఇటు వరంగల్ సంబంధించిన ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కూడా అక్కడి నుంచి అక్కడ వాటర్ ఫ్లో అనేది ఎక్కువ ఉంది. దాన్ని దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్న నేపథ్యంలో క్రమేణా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతూ వస్తుంది. ఈ రాత్రి వరకు కూడా 40 అడుగులు దాటే అవకాశం ఉందని కూడా సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే గోదావరి పరివాహక సంబంధించిన ముప్పు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. మొదట ముప్పుకు గురయ్యే గ్రామాలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనం అశ్వరావుపేట నియోజకవర్గంలో చూసాం, అక్కడ డ్యామేజ్ అయిన దృష్ట్యా అధికారులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే ముందస్తు చర్యలు చేపట్టకపోవడం, అశ్వరావుపేటలో పెద్దవాగు ఉధృతి ఎక్కువగా ఉండడం, అక్కడ కట్ట పూర్తిగా తెగిపోయిన నేపథ్యంలో అక్కడ నష్టం తీవ్రత ఎక్కువగా జరిగింది. రాత్రి జనాలు డాబాపైకి ఎక్కి కూడా తలదాల్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే గోదావరి పరివాహక ప్రాంతంలో దాదాపుగా 42 ముప్పు గ్రామాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంటాయి. ఈ ముప్పు గ్రామాలకు సంబంధించి కూడా ఇందులో మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన సమయంలోనే ఈ గ్రామాలపై ఎఫెక్ట్ ఉంటుంది. దీంతో ఈసారి ఎక్కడ డ్యామేజ్ కాకుండా కూడా అధికారులు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ ఇక్కడ ముప్పు ప్రాంతాల ప్రజలతో కూడా సమీక్ష సమావేశం సంబంధించి నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతుంది. కార్తీక్, అగైన్ వరంగల్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ మనకు అందిస్తారు. శ్రీధర్, అక్కడ వర్షం చాలా ఎడతెరపు లేకుండా కురుస్తుంది. ఇంకోవైపు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు కూడా అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ కార్తీక్. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షం కురుస్తున్నది. 6 జిల్లాల ప్రాంతంలో కూడా వర్షం కురుస్తున్నది. మొత్తానికి కాళేశ్వరం దగ్గర మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షంతో కాళేశ్వరం ప్రాణహిత వద్ద అక్కడ చాలా జోరుగా ఉధృతి ప్రవహిస్తున్నది. మొత్తానికి మేడిగడ్డ వద్ద 3,85,000 క్యూసెక్కుల నీరు కిందికి విడుదల చేశారు. మేడిగడ్డ దగ్గర 85 గేట్లను కూడా ఎత్తివేశారు. అక్కడ వరద ఉధృతి ఎక్కువగా ఉన్నది. అదేవిధంగా భూపాలపల్లి జిల్లా సంబంధించి సింగరేణి ఓపెన్ కాస్ట్లో నీరు వస్తున్న నేపథ్యంలో ప్రతిరోజు 2 కోట్లకు మేర నష్టం జరుగుతున్నదని కూడా సింగరేణి అధికారి చెప్తున్నారు. భూపాలపల్లి ఓపెన్ కాస్ట్లో కూడా నీరు వస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతోటి ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. గోదావరి నదితోటి ఇక్కడ ఏదైతే సమ్మక్క బ్యారేజ్ దగ్గర 4,30,000 క్యూసెక్కుల నీరును కూడా విడుదల చేస్తున్నారు. దీంతో గోదావరి పరివాహక ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. స్థానికంగా ములుగు జిల్లా కలెక్టర్ వాళ్ళందరినీ కూడా సేఫ్ సైడ్ పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్తున్నారు. మొత్తానికి గోదావరి ఇప్పుడు ప్రస్తుతం మాత్రం 9 మీటర్ల ఎత్తున ప్రవహిస్తున్నది. ఏటునారం వద్ద కానీ అదేవిధంగా కాళేశ్వరం వద్ద కూడా 9 మీటర్ల మొదటి ప్రామాణిక హెచ్చరిక కూడా జారీ చేసిన కనిపిస్తుంది. అదేవిధంగా తెలంగాణ నయాగార ఫాలుగా ఉన్న బోగాత జలపాత ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాలతోటి దాదాపు నయాగారాన్ని మించిన విధంగా కనిపిస్తున్న దాదాపు పర్యాటకులు వేలాది మంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉన్నది. అయితే ఉప్పొంగి ప్రవహిస్తున్న బోగాత జలపాతం దగ్గరికి ఎవరిని కూడా అనుమతించకుండా అటవీ శాఖ అధికారులు కానీ పోలీసు అధికారులు కూడా పర్యాటకులకు ఆంక్షలు విధించారు. ఎవరిని కూడా అనుమతి ఇవ్వట్లేదు. అదేవిధంగా ముఖ్యంగా ఏటునారం ఏజెన్సీ ప్రాంతంలో వాగులు వంకలు పొంగిపొరుతున్నాయి. కొన్ని ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. అదేవిధంగా విద్యుత్ సరఫరా కూడా కొన్ని ప్రాంతాలను నిలిపివేశారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఇది జంపన్న వాగు, సమ్మక్క సారలమ్మ దగ్గర ఉన్న జంపన్న వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న కనిపిస్తున్నది. గతంలో కూడా జంపన్న వాగు పూర్తి స్థాయిలో పైకి వచ్చేసి ఏటునారం హైవే రోడ్డు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. అయితే ముఖ్యంగా అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా అలర్ట్గా ఉన్నారు. కింది స్థాయి పోలీస్ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది కూడా వరంగల్ నగరంలో కూడా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని ఉన్న మున్సిపాలిటీ లోతట్టు ప్రాంతాలు
ప్రాంతాలను కూడా అలర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా కొన్ని ఫంక్షనాలకు అదేవిధంగా పునరావాస కేంద్రాలకు కూడా పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు అలర్ట్ ఉన్నారు. ఏటున్నర వద్ద హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసిన ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం అవసరం ఉంటే మాత్రమే బయటికి వెళ్ళాలి, ప్రజలు కూడా ఎక్కువ రిస్క్ తీసుకోవద్దని చెప్పి అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. రైట్ థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి.